అందరికి నమస్కారం అండి. ఈరోజు రాష్ట్రంలో కానీ వెనుకొండ నియోజకవర్గంలో కానీ రైతులు వ్యవసాయానికి సన్నద్ధమవుతున్నటువంటి ఈ సమయంలో వారికి సరిపడినంత యూరియా కానీ డిఏపి కానీ ఎరువుల్ని అందించలేనటువంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఈరోజు రైతు సోదరులందరినీ కూడా చాలా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. మీరు ఎక్కడ చూసినా కూడా రైతులు సొసైటీ సెంటర్లు, రైతు భరోసా సెంటర్ల వద్ద క్యూలు కట్టి సరిపడినంత యూరియా డిఏపి దొరక్క బయట ఉన్నటువంటి ప్రైవేట్ షాపుల్లో దళారుల వద్ద కొనుక్కున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే గవర్నమెంట్ నుంచి వస్తున్నటువంటి యూరియాలని డిఏపిల్ని అడ్డగోలుగా బ్లాక్ మార్కెట్లో అమ్ముకోవటం, రైతులకు అందించకుండా అధిక ధరలకి మధ్యలోనే లారీలు లోన్లు కూడా అమ్మేసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అదేమంటే యూరియా వాడకం మీరు తగ్గించండి, యూరియా సరిపడినంత అందించాల్సినటువంటి ఈ ప్రభుత్వం ప్రజలకు తీరా వ్యవసాయానికి దగ్గరలోకి ఒక నెలన్నరలోనే వ్యవసాయ పనులు ప్రారంభించబోతున్నారు. ఇటువంటి సందర్భంలో మీరు రైతులకు ఇస్తున్నటువంటి సలహా యూరియా వాడకం తగ్గించని చెప్పి, యూరియా వాడకం తగ్గించమని మీరు చెప్పినటువంటి సలహాకి ప్రత్యామ్నాయం కూడా మీరు కొన్ని ఏర్పాట్లు చేసుంటే బాగుండేది. కానీ ఈరోజు రైతు పరిస్థితి చూస్తే పనులు మానుకొని క్యూలో నిలబడి ఆ యూరియా బస్తాలు అందుతాయో లేదో తెలియదు. ఒక ఎకరానికి కావాల్సినటువంటి 7 బస్తాలు 8 బస్తాలకి 1 బస్తానో 2 బస్తాలు ఇచ్చి పంపించడం, మిగిలిన బస్తాలన్నీ ఏమైనాయి అంటే బ్లాక్ మార్కెట్లో అమ్మేసుకోవడం, పైనుంచి రాలేదు, సరిపడినంత యూరియా లేదు, కొరత ఉందని చెప్పి రైతులకు చెప్పి పంపించడం. అదే కాకుండా అధికార పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులకి 100 బస్తాలు 200 బస్తాలు 300 బస్తాలు రాసిచ్చేయడం, వేరే పార్టీ వ్యక్తులైతే వాళ్ళకి కనీసం 2 బస్తాలు కూడా రాసేటువంటి పరిస్థితి ఈరోజు కనిపించడం లేదు. రైతు ప్రభుత్వం, రైతుల సంక్షేమమే మా ధ్యేయమైనటువంటి చెప్పుకున్నటువంటి ఈ ప్రభుత్వంలో ఎక్కడా కూడా రైతులకి న్యాయం జరుగుతున్నటువంటి సూచనలు కనబడటం లేదు. వ్యవసాయ పనులు ప్రారంభం కాబోతున్నాయి, ముందే సమాయత్తం అయ్యి రైతులకు కావాల్సినటువంటి ఎరువులన్నీ కూడా సన్నద్ధం చేయవలసినటువంటి ఈ ప్రభుత్వం కనీసం ఇప్పటికి కూడా వారికి సరిపడినటువంటి ఎరువులను అందించలేకపోతుంది. మీరు రైతులకు చేయదగినటువంటి ఒక మంచి పని ఏదైనా ఉందంటే వారికి టయానికి విత్తనాలు, టైంకి ఎరువులను అందించగలిగితే రైతులు మీ దగ్గర నుంచి ఏమి కూడా ఆశించినటువంటి పరిస్థితి. కానీ ఈరోజు చూస్తే ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఎరువుల కోసం క్యూలో నిలబడి గంటలు ఎండలో నిలబడేటువంటి పరిస్థితులు వస్తున్నాయి. అంతసేపు నిలబడ్డా కూడా సరిపోయినన్ని బస్తాలు దొరుకుతాయంటే దొరికేటువంటి పరిస్థితి కాదు. ఇక్కడ చూస్తే స్వయాన చీఫ్ విప్ గారు జీవి ఆంజనేయులు గారు ఇదే వ్యాపారంలో ఉన్నారు. మరి ఆయనకి రైతుల సమస్యల గురించి కానీ, మరి రైతులకి పెట్టుబడికి, రైతులకి ఎరువులు సరైన సమయంలో అందించాలని చెప్పి కనీసం శ్రద్ధ. ఎందుకంటే రైతులకి అమ్మేటువంటి ఎరువులకు సంబంధించిన వ్యాపారంలో ఉన్నటువంటి ప్రభుత్వ చీఫ్ విప్ గారు మరి ఎందుకు రైతులకు కావాల్సినటువంటి ఎరువుల్ని అందించలేకపోతున్నారు? అంటే మీ వ్యాపారం ఏదైనా దెబ్బతినిద్దనా, లేదు మీ వ్యాపారాన్ని ఏదన్నా పెంచుకునే ఆలోచన మీరు చేయాలని ఆలోచనలో ఉన్నారా? మీరు ఒక్కరోజైనా రైతులకు సరిపోయినన్ని ఎరువులు అందిస్తున్నామని చెప్పి సమీక్ష నిర్వహించారా వినుకుంటున్నాను అడుగుతున్నాను. వారంలో 2 రోజులు 3 రోజులు మీ వ్యాపారాల మీద మీరు సమీక్ష పెట్టుకున్నారు తప్పితే రైతులకి సరిపడినటువంటి ఎరువులు అందుతున్నాయా లేదన్న దాని మీద మీరు ఒక్కరోజైనా సమీక్షించారా అని చెప్పి మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాం. ఒక్కసారి రైతు భరోసా సెంటర్ దగ్గరికి వెళ్ళి చూడండి, రైతులతో మాట్లాడండి. ఎన్ని బస్తాలు వాళ్ళకి కావాలి యూరియా డిఏపి, ఎకరాకి ఎన్ని బస్తాలు ఇప్పుడు అందుతున్నాయి, ఎంత స్టాక్ ఉంది, ఎంత స్టాక్ మీకు సొసైటీలకు వస్తుంది, ఎంత స్టాక్ని మీరు రైతులకు పంచుతున్నారు, బస్తాలు లోన్లు ఎన్ని బ్లాకులు అమ్ముకుంటున్నారు, అధికార పార్టీ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి అవసరం లేకపోయినా సరే 100 బస్తాలు రాసి వాళ్ళకి మాత్రమే ఇస్తున్నారు. వేరే పార్టీకి సంబంధించిన రైతులు ఎవరికి కూడా 1 బస్తా 2 బస్తా ఎప్పుడు పోయినా సరే అవుట్ ఆఫ్ స్టాక్. ఒకసారి ఆలోచించండి రైతుల గురించి. ఎందుకంటే మనందరం కూడా రైతు కుటుంబాల్లో పుట్టిన వాళ్ళం. ఇప్పటికే వ్యవసాయం మీద ఆధారపడి బతికే వాళ్ళు ఈ నియోజకవర్గంలో కొన్ని వేల కుటుంబాలు ఉన్నాయి. రైతులు తలుచుకుంటే, రైతులకు అన్యాయం చేస్తే అది ఆ పాపం ఊరికే పోదు. రైతే వెన్నెముక ఈ దేశానికి. ఈరోజు మీరు గెలిచారంటే కూడా రైతులే. అటువంటి రైతుల్ని కనుక మీరు అశ్రద్ధ వహిస్తే ఏ ప్రభుత్వాలు కూడా, ఏ నాయకుడు కూడా మనుగడ సాధించలేడు. దయచేసి ఇప్పటికైనా సరే మీ వ్యాపారం మీద మీకున్నటువంటి శ్రద్ధని కాస్త రైతులు, నియోజకవర్గంలో రైతులకి కావాల్సిన ఎరువుల మీద కొంత శ్రద్ధ వహించండి. సమయం దగ్గరకు వస్తుంది. ఇంకా అంత 15 రోజులు, నెల రోజుల్లోనే అందరూ కూడా వ్యవసాయ పనులు పూర్తి స్థాయిలో ప్రారంభించబోతున్నారు. కానీ వారికి సరిపడినటువంటి ఎరువులు లేవు. మీ ప్రభుత్వం సరిపడినన్ని బస్తాలు అందించలేకపోవడం వలన బ్లాక్ మార్కెట్లో ప్రైవేట్ ఫెర్టిలైజర్స్ దగ్గర 100 రూపాయలు ఎక్కువ చెల్లించి ఎరువులు కొనేటువంటి పరిస్థితి ఈరోజు. దీని గురించి ఎప్పుడైనా మీరు సమీక్షించారా? అసలు నియోజకవర్గానికి ఎన్ని వేల ఎకరాలు వరి పండిస్తున్నారు, ఎంత యూరియా కావాలి, ఎంత డిఏపి కావాలి, ఏ గ్రామానికి ఏ సొసైటీకి ఎంత యూరియా బస్తాలు వెళ్తున్నాయి, ఎన్ని డిఏపి బస్తాలు వెళ్తున్నాయి,
ఎంతమంది రైతులకి సప్లై చేశారు, ఇంకా ఎంతమంది రైతులకి అవసరం ఉంది, ఇవన్నీ మీరు రైతులతో ఒకసారి మాట్లాడండి. అధికారులతో మాట్లాడితే కుదరదండి. ఎందుకంటే ఇక్కడ అధికారులే అడ్డగోలుగా బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్న పరిస్థితి. స్వయంగా రైతులు పిలిపించుకోండి. ప్రతి గ్రామం నుంచి ఒక 4 రైతులు పిలిపించుకొని అడగండి. రైతు సమస్యలు తెలుసుకోండి. వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళకి ఎన్ని బస్తాలు కావాలి, ఎంతమందికి అందుతున్నాయి, దీని గురించి డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడండి. అప్పుడు మీకు తెలుస్తుంది సమస్య ఏందనేది. అంతే తప్పితే మీరు అధికారులతో ఏదో సమీక్ష పెట్టుకొని అంతా బాగుంది, మేమంతా చేసేసాము, కానీ ఇక్కడ గ్రౌండ్ రియాలిటీ డిఫరెంట్గా ఉంది. రైతులు కిలో నిలబడాల్సిన పరిస్థితి, అయినా సరే వాళ్ళకి కావాల్సిన బస్తాలు అందేటువంటి పరిస్థితి లేదు ఇవాళ. దయచేసి మీరు ఒక రైతు కుటుంబంలో పుట్టారు. రైతులకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి ఎరువుల వ్యాపారం చేస్తున్నటువంటి మీరు రైతుకు సరైన సమయంలో ఎరువు అందకపోతే ఆ రైతు ఎంత ఇబ్బంది పడతాడో తెలిసినటువంటి మీరు దయచేసి వినుకొండలో ఏ ఒక్క రైతుకు కూడా యూరియా, డిఏపి ఏవైనా సరే ఎరువులు కొరత లేకుండా చూడాలని చెప్పి మిమ్మల్ని తక్షణమే కోరుతున్నాం. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఎక్కడా కూడా రైతులకి మద్దతు ధర గాని, సరైన సమయంలో ఎరువులు గాని, రైతే రాజు, రైతే వెన్నెముక ఉన్నట్టు రాజశేఖర రెడ్డి గారి పరిపాలన సాగింది. కనీసం అందులో కొంతన్న గానీ మీ ప్రభుత్వం ఈరోజు రైతులకు కొరత లేకుండా చేయాలని చెప్పి మీ అందరూ కూడా మనవి చేసుకుంటున్నాను.